అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ముఖ్యమైన క్రీడా వేదికలు స్టేడియంస్ గురించి తెలుసుకుందాం. ముందుగా గుజరాత్లో ఉన్న స్టేడియంస్ సౌరాష్ట్ర స్టేడియం, నరేంద్ర మోదీ స్టేడియం, మోతీబాగ్ స్టేడియం, ఈ మూడు ఉన్నాయి. ఇంకా అస్సాంలో భూపేన్ హజారికా స్టేడియం, అస్సాంలో. రాజస్థాన్లో బర్కతుల్లా స్టేడియం, సవాయ్ మాన్సింగ్ స్టేడియం. తెలంగాణలో లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం. తర్వాత మధ్యప్రదేశ్లో రూప్ సింగ్ స్టేడియం, హోల్కర్ స్టేడియం, ఈ రెండు ఉన్నాయి. తర్వాత జార్ఖండ్లో బిర్సా ముండా స్టేడియం. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో మౌలానా ఆజాద్ స్టేడియం. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఫిరోజ్ షా కోట్లా స్టేడియం, ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, ఈ మూడు ఉన్నాయి. తర్వాత ఇక్కడ పంజాబ్లో గురు గోవింద్ సింగ్ స్టేడియం, గురునానక్ స్టేడియం ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ హెచ్పిసిఏ స్టేడియం. ఉత్తరప్రదేశ్లో గ్రీన్ పార్క్ స్టేడియం, అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం. మహారాష్ట్రలో సుబ్రతారాయ్ స్టేడియం, వాఖండే స్టేడియం, బ్రాబౌన్ స్టేడియం, విదర్భ స్టేడియం, జింఖానా స్టేడియం, డివై పటేల్ స్టేడియం, ఇవి ఉన్నాయి. తర్వాత గోవాలో పటోడా స్టేడియం. కర్ణాటక ఎం చిన్నస్వామి స్టేడియం. కేరళ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం. తమిళనాడు ఎంఏ చిదంబరం స్టేడియం. ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం. తర్వాత ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఈ రెండు స్టేడియంస్ ఉన్నాయి. తర్వాత ఒడిస్సా బ్రాబౌన్ స్టేడియం, కళింగ స్టేడియం, ఇవి. తర్వాత ఉత్తరప్రదేశ్ చెప్పాను కదండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న స్టేడియంస్, అతిపెద్ద స్టేడియం రాంగ్రాడో స్టేడియం, ఉత్తర కొరియాలో ఉంది. అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం, గుజరాత్లో ఉంది. అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం రాంగ్రాడో స్టేడియం, ఉత్తర కొరియా. రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం మెల్బోర్న్ స్టేడియం, ఆస్ట్రేలియాలో. భారతదేశంలో ఉన్న స్టేడియంస్ అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం, గుజరాత్లో. అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం, గుజరాత్లో. అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం సాల్ట్ లేక్ స్టేడియం, కోల్కతాలో. ఇంకా వెస్ట్ బెంగాల్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, సాల్ట్ లేక్ స్టేడియం, ఇవండి స్టేడియంస్ ఉన్నవి. ముఖ్యమైన క్రీడా వేదికలు తెలుసుకున్నారు కదా. ఇవి మరొక అంశంలో కొత్త విషయాలు తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఏమైనా అవి నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదైనా వీడియో కావాలంటే నాకు చెప్పండి, నేను వీడియో కంపల్సరీగా చేసి పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ఆచార్య దేవోభవ.